హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు నా డైలీ రొటీన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయ. నేను ఉదయం లేవగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసుకుని ఏవైనా భక్తి పాటలు లేదా చరిత్రలు లేక ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియోస్ పెట్టుకొని వింటూ నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే నేను శ్రీ వెంకటేశ్వర చరిత్ర పార్ట్ 2 అయితే వింటూ ఉన్నాను. పార్ట్ 1 వచ్చేసి నేను ఎస్టర్డే ఈవినింగ్కి కొన్ని పనులు చేసుకుంటూ ఆ చరిత్ర మొత్తం విన్నాను. నాకు ఎన్నిసార్లు చూసినా కానీ వెంకటేశ్వర స్వామి చరిత్ర చూస్తూ వింటూ ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టము. ఫస్ట్ మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే నేను పాటించే కొన్ని నియమాలు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందు రోజు పెట్టిన పువ్వులని నిర్మాలానికి సిద్ధం చేస్తున్నాను. ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ముందుగా స్నానం అది ఆచరించి ఇక్కడున్న కుందులు అవన్నీ శుభ్రం చేసుకొని దేవుని పటాల దగ్గర ఉన్నవన్నీ మారుస్తూ ఉంటాను. ఎందుకంటే అవే కుందుల్లో మనము మళ్ళీ పూజ అయితే చేయకూడదంట. నాకు తెలీదు. ముందు ఏం చేస్తుండే వాళ్ళమి, ముందు రోజు దీపారాధన చేసిన ఒత్తులు మాత్రం మార్చేసి నూనె వడ్డించుకొని మళ్ళీ అవే కుందుల్ని మనము యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంగిల కుందుల్ని మనము యూజ్ చేయకూడదు అంట. సో అందుకనేసి నేను నా దగ్గర ఇంకొక సెట్ ఉంది కాబట్టి అష్టలక్ష్మి దీపానం తీసి పక్కన పెట్టేసి నా దగ్గర ఉన్న ఒక పేరు కుందులను అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో నా దగ్గర ఉన్న పువ్వులు ఒకటైనా కానీ దేవుని దగ్గర సమర్పించుకొని నైవేద్యంగా పండ్లైతే నేను పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి నేను నైవేద్యం చేసి పెట్టుకుంటాను. టైం లేని సమయాన లేదా అందుబాటులో ఉన్నప్పుడు నేను పండ్లను కూడా పెట్టుకుంటాను. లేదా బెల్లంని కానీ తేనెని కానీ అమ్మవారికి సమర్పించుకుంటాను. సో ఇవండి నా పూజ నియమాలు. నేను ప్రతిరోజు ఇలానే చేయాలని అనుకుంటాను, కానీ కొన్ని కారణాల వల్ల కుదరడం లేదు. నా ఆరోగ్యం వల్ల ప్లస్ పిల్లల వల్ల, నా కొన్ని పనుల వల్ల నేనైతే ఎవ్రీడే చేయలేకపోతున్నాను. కానీ విశేషమైన రోజుల్లో మాత్రము కంపల్సరిగా చేస్తున్నాను. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు ఎందుకు కమెంట్ చేయండి అని అడుగుతున్నాను అంటే, నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కారణమే ఈ డివోషనల్ వ్లాగ్ షేర్ చేయడము అనేసి. ఎందుకంటే నాకు ఫస్ట్ నేనేమి చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్పించిన వాళ్ళు కాదు, ఎవరు నాకు పూజ చేయమని చెప్పిన వాళ్ళు కాదు. సో అందుకనేసి ఇప్పుడిప్పుడు నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నా పూజా విధానాన్ని మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఒకరిని చూసి నేర్చుకున్న తర్వాతని ఇంకొకరిని అడిగిన తర్వాతని నేను ఈ పూజ అనేది స్టార్ట్ చేశాను. నాకు పూజ చేసిన ప్రతి సెకండ్ కూడా చాలా మనస్ఫూర్తిగా పూజ అయితే చేస్తాను. చాలా మనశ్శాంతి ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అందుకనేసి నాకు పూజ చేయాలని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్లనో లేకపోతే ఇంట్లో పనుల వల్లనో అవి కుదరడం లేదు. అవి ఎందుకు కుదరడం లేదు అనేసి నాకైతే తెలియడం లేదు. అందుకే ఒక వీడియో అయితే చూసాను. ఆ వీడియోలో అక్క అయితే చెప్పింది, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రము అవి మనకి జ్యేష్ఠ లక్ష్మి ఉంటుంది కదా, సో ముందుకైతే నడిపించదు, పూజలు అట్లాంటివన్నీ ముందుకు సాగనివ్వవు అని చెప్పింది. అవి చెక్ చేసుకోమని కూడా చెప్పింది. నేను చెక్ చేశాను. ఫుల్ నెగిటివ్ ఎనర్జీ అయితే మా ఇంట్లో ఫుల్గా ఉంది. అది నరదిష్టియే కావచ్చు, ప్లస్ వేరే ఏమన్నా కూడా ఉండొచ్చు. అయినా కానీ నేను నా శక్తి కొద్ది నేను అమ్మవారిని, ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. సమస్యలు ఎదురైనా కానీ నాకు ఆ శక్తిని ప్రసాదించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి అని ఆ సంకల్పం తీసుకొని నేను ప్రతిరోజు పూజ చేయాలి అని అనుకుంటున్నాను. అయినా కానీ కొన్ని సందర్భాల్లో కుదరడం లేదు. అయినా పర్వాలేదు, నా శక్తి ఉన్నంత వరకు నేను ప్రయత్నిస్తాను. అది నా బద్ధకం కావచ్చు, నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అది ఏమైనా కానీ నేను ఇంకా ముందైనా రెగ్యులర్గా పూజ అయితే చేస్తానని అనుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ వేయలేదు. ఎందుకంటే
తెల్లవారుజామున నేను తప్ప ఎవరు లేరు కదా, అందుకే నాకు ఒక్కదాన్ని బయట ముగ్గు వేయాలి అంటే కొద్దిగా భయంగా ఉంటుంది. ఆ టైంలో ఎవరు ఉండరు కదా, సో ఆ టైంలో వేయడం ఎందుకు అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ముందు రోజే నేను సిద్ధం చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ కొన్ని కొన్ని వీడియోలో చూశాను, పూజ అయిన తర్వాత మొదటిగా ఇంట్లోనే దీపం పెట్టాలి అనే నియమం ఒకటి ఉంది కదా, అందుకని ఫస్ట్ ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత 5:30, 6 లోపు బయటంతా శుభ్రం చేసుకుని, ఎందుకంటే నేను 3:30కి లేస్తాను, ఒక్కొక్కసారి 4 గంటలకి లేస్తాను కదా. మీరు కూడా అలానే చేస్తున్నారా? తెల్లవారుజామునే ముగ్గు వేస్తున్నారా, లేకపోతే పూజ అంతా అయిన తర్వాత ముగ్గు వేస్తున్నారా? ఇక్కడైతే మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. అందులోకి అప్పడాల్లో రెడీగా పెట్టుకొనేసి ఈవినింగ్ స్నాక్స్ కూడా గులాబ్ జామ్ రెడీ చేసుకున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.